ఎక్కడ ఏ జర్నలిస్టులకు సంబంధించినటువంటిది మీ సంక్షేమం ఏంది చెప్పు మీరు? ఒకవేళ సరే డిజిటల్ జర్నలిస్టుల విషయం పక్కకు పెడదాం. నిజంగా నిన్న ఒక ఆయన సియాసత్ పత్రిక ఆయన నా దగ్గరకు వచ్చిండు. సియాసత్ పత్రిక ఆయన వచ్చిండు. అందులో బుక్ ఉంటుంది తేపో, అందులో రాసి ఉంటుంది. ఒకసారి ఆయన మాట్లాడదాం. అందులో నెంబర్లు రాస్తారు కదా బయట. అక్కడ సియాసత్ పత్రిక ఆయన వచ్చిండు సంగారెడ్డి నుంచి. 13 నెలల నుంచి జగ్గారెడ్డి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళ ఇద్దరు పిల్లలకు ఆపరేషన్ అయింది, ఇద్దరు బిడ్డలకు. ఇంటి రెంట్ కట్టలేక 13 నెలల నుంచి అన్నా ఈ ప్రభుత్వం ఆదుకోమని తిరిగితే జగ్గారెడ్డి గారు ఇంటికి తాళమై వీళ్ళు నిలగొట్టని చెప్పేసిండట. నిన్న నా దగ్గరకు వచ్చిండు ఆయన. అక్రిడేషన్ ఉంది. ఆయనకు ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేస్తా. 13 నెలల నుంచి ఆయనకు ఇంటి రెంటు కట్టలేని దుర్భర స్థితిలో ఒక పత్రికలో పనిచేసేటువంటి విలేకరి ఉంటే, సీనియర్ విలేకరి జర్నలిస్ట్ నిన్న డేట్ ఇది 70950 7095076 ఇగో ఈయన వీను ఒక జర్నలిస్టు బాధ. అయిన అన్నీ ఉన్న సీనియర్ జర్నలిస్టు, మీరు చెప్పిన అర్హతలు అన్నీ ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టు బాధ. నిన్న వచ్చి దుఃఖంతో ఈడ బాధపడతా ఉంటే, కన్నీటి వలపోత పోస్తూ ఉంటే లిఫ్ట్ చేస్తలేడు. ఆయన కుటుంబాన్ని మళ్ళా మేము ఆదుకొని తోలినాం. మరి ప్రభుత్వం ఉంది కదా జర్నలిస్టుల సంక్షేమం కోసం. ఏం ప్రభుత్వము, ఏం జర్నలిస్టులు? ఎక్కడన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట మీకు గుర్తుందా? ఒకరోజు గాంధీ భవన్ దగ్గర జరిగినటువంటి మీటింగ్లో ఈ దొంగ మీడియాను మేము నమ్మం, మాకు ఒక క్యూ న్యూస్ ఉంది చాలు అని అన్నావు. చూసినావా? ఒక క్యూ న్యూస్ ఉంది, మా మల్లన్న ఛానల్ ఉంది, అది సరిపోతుంది మాకు అని చెప్పినావు కదా. ఈ పత్రికలు, ఈ మీడియా, ఈ డబ్బాలన్నీ కూడా మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న సందర్భంలో ఒక క్యూ న్యూసే కదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడింది. అప్పటికి డిజిటల్ ఛానళ్ళు కూడా ఇవేం లేవు. అప్పటికి డిజిటల్ ఛానళ్ళు లేవు, ఈ కథ లేవు, కార్ఖానాలు లేవు. సరే ఇప్పుడంటే తలా ఒకటి పెట్టుకురు, తప్పేం కాదు, పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఆ రోజు ఆ బయట కూడా ఉంది నా దగ్గర, నరేష్ నడి తెప్పి ఆ బయట కూడా ఉంటుంది. ఒకసారి ప్లే చేస్తా. ఈ పత్రికల మీద, ఈ ఛానళ్ళ మీద మీరు మాట్లాడినటువంటి మాటలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు డిజిటల్ మీడియాలో సరే ఎస్ మీరు అన్న దాంట్లో కొంతవరకు ఏకీభవిస్తాం. ఎందుకంటే కొంతమంది కొన్ని పార్టీలకు కొమ్ముగాయడానికి వాళ్ళు ఏ తప్పు చేసినా కూడా దాన్ని వెనకేసుకొస్తూ ప్రభుత్వాన్ని పదే పదే ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అవి ఒక 23 ఛానళ్ళ వరకు ఉన్నాయి. అవి కేటీ రామారావు పెట్టించిన ఛానళ్ళు. సో వాళ్ళ జర్నలిజం గురించి ఇక ఎవరికేం డౌట్ లేదు, వాళ్ళది మోతాదే. వాళ్ళకు దీనికంటే ఏది ఇంకా ఎన్ని ఒక చాలా 23 దాకా ఉన్నాయి. దాన్ని కేటీ రామారావు గారే జాతాడు, ఆయనే ఫండింగ్ చేస్తాడు. అటువంటి వాళ్ళ విషయంలో మీరు మాట్లాడితే ఎవరికేం పట్టింపు లేకుండే. కానీ నిజాయితీగా పనిచేసేటువంటి కొన్ని ఏది డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లు ఉన్నాయి, వాళ్ళని మీరు విమర్శించడం అనేది ఇది జీర్ణించుకోలేని అంశం. ఇవాళ నువ్వు కొత్తగా శత్రువులను తయారు చేసుకొని సాధించేది ఏముంది? డిజిటల్ మీడియానే లేకపోతే అసలు నీ ప్రభుత్వం ఎక్కడిది? ఎట్లొస్తుండే నీ ప్రభుత్వం ఎక్కడిది? ఈ క్యూ న్యూస్ లేకపోతే తొలి వెలుగు లేకపోతే కాలోజీకి లేకపోతే నీ ప్రభుత్వం ఎక్కడిది? నీ లెక్క ఎక్కడిది? నీ కథ ఎక్కడిది? నీ దుకాణం ఎక్కడిది? ఇంతకి ఎవడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు అవసరమో ఈ దేశంలో కంటే ఎక్కువ అన్ని సొంత డబ్బా కొట్టుకున్నావు. కానీ మేము ప్రభుత్వం మీద పోరాటం చేసినాం. ప్రభుత్వ స్కీము, ప్రభుత్వం చేస్తున్న మోసాల మీద అప్పట్లో పోరాటం చేస్తే ఈ ఫలితం ఇవాళ గద్దెనెక్కిన తర్వాత డిజిటల్ మీడియాని అందరిని పట్టుకొని సీనియర్లు జూనియర్లు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు నువ్వు వార్డు మెంబర్ కూడా కాదు, నేను అక్రిడేషన్ జర్నలిస్ట్గా ఉన్నప్పుడు సింగిల్ వార్డు మెంబర్ కూడా కాదు. నీకంటే నేను సీనియర్ని, మరి ఈ రంగంలో, ఈ రాతకోతల రంగంలో నీకంటే సీనియర్ని.